పశ్చాత్తాప ప్రార్థన అంటే ఇది ప్రతి ఒక్కరూ చేయవలసిన ప్రార్థన. అది నీతిమంతులైన దుష్టులైన, ఒకవేళ పరిశుద్ధులైన పాపులైన, పశ్చాత్తాప ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరమే. ఇల్లు పెద్దదైనా చిన్నదైనా, అది అందమైన ఇల్లైనా అందవిహీనమైన ఇల్లైనా రోజు ఇల్లు ఓడవటం ప్రాముఖ్యమే కదా. అలాగే పశ్చాత్తాప ప్రార్థన కూడా ప్రతి ఒక్కరి ఆత్మ పరిశుభ్రతకు ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే జారత్వం, వ్యభిచారం లాంటి పెద్ద పెద్ద పాపాలు చేసేవారు కొందరైతే అసూయ, గర్వం, క్రోధం లాంటి సులువుగా చిక్కులు పెట్టే చిన్న చిన్న బలహీనతలను మోస్తున్నవారు మరికొంతమంది మనలో ఉన్నారు. అందుకే పశ్చాత్తాప ప్రార్థన మనందరి జీవితాల్లో ఖచ్చితంగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాప ప్రార్థన లేని క్రైస్తవ జీవితం శుభ్రపరచని ఇల్లు లాంటిది. వీలైతే ఒకసారి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి.